నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీలో చాలా మంది యువ నేతలు అంతర్మదనం చెందుతున్నారు. రాజకీయంగా సైలెంట్ గా ఉండడమే మేలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి పరిస్థితికి తగ్గట్టు అడుగులు వేయాలని చూస్తున్నారు. జగన్ ను నమ్మి తమ రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకున్నామని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. వైసీపీ పాలనలో వైఫల్యాలను పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తద్వారా తనపై ప్రభుత్వం దృష్టి పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. జూనియర్లు మాత్రం తిరుగుబాటు సంకేతాలు పంపుతున్నారు. ఇక చాలా మంది యువ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా జగన్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. సిఈవిలో ధనుంజయ రెడ్డిని తనకు అడ్డంగా పెట్టి నిండా ముంచేశారని ఆరోపణలు చేశారు. ఇక మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా అడ్డగోలుగా మాట్లాడారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ కెలికి తప్పు చేశామన్నట్లు వ్యాఖ్యానించారు. ఇక జగన్ కు ఏమీ తెలియదని, అందుకే లిక్కర్ బ్రాండ్లు ఇతర విషయాల్లో తప్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. గురుకుల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సైతం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే మొదట్లో ఈవీఎంలు అంటూ హడావిడి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. అప్పుడే విమర్శలకు దిగడం మంచిది కాదని కొంత సమయం ఇవ్వాలని హితబోధ చేస్తున్నారు. అయితే వీరే కాకుండా చాలా మంది జూనియర్లు జగన్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. కానీ కొంతమంది బయటపడ్డారు, మిగతా వారు లోపల బాధపడుతున్నారు. ఇక వైసీపీ ఓటమి తర్వాత సీనియర్లు సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు సైతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మానేశారు. ధర్మాన ప్రసాదరావు లాంటి వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చూస్తున్నారు. క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. వ్యాపారాలతో సంబంధం చిన్న వైసీపీ నేతలు కూడా భయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఏ జిల్లాలో కూడా వైసీపీ నేతలు పెద్దగా బయట కనిపించడం లేదు. చివరకు కడప జిల్లాలో సైతం నేతలు ముఖం చాటేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాకు సైతం యువ నేతలు హాజరు కాలేదు. కనీసం వారి ప్రకటనలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. గతంలో వైసీపీకి యువ నేతలే బలంగా ఉండేవారు. ఇప్పుడు అదే నేతలు ముఖం చాటేస్తుండడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.